జీవితము ఇక బాగుంటుందన్న ఒక నమ్మకము, ఒక ఆశ కూడా లేదు. అంత అయిపోయింది నా జీవితంలో అనుకుంటూ జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఎంతగానో ఏడుస్తూ దిగులుతో నలిగిపోతున్నావు కావచ్చు. నాలుగు గోడల మధ్య ఏడుస్తూ నీ బాధని ఎవరికి చెప్పుకోలేక కలవరముతో, దిగులుతో, భయముతో ఈ సందేశాన్ని వింటున్నావేమో. నా ప్రియమైన నేస్తమా, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను చాలామంది ద్వేషించి, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి వారు నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను ఇబ్బంది చేస్తున్నారేమో. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనకు నీ హృదయాన్ని ఇచ్చి ఆయనకు మొరపెట్టినట్లయితే తప్పకుండా నీ జీవితం మారిపోతుంది. ఈరోజు నాలుగు గోడల మధ్య నువ్వు అవమానంతో, దిగులుతో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతగానో ఏడుస్తుండవచ్చు. కానీ ఏ నలుగురు ముంగటైతే నువ్వు అవమానాన్ని భరించి, నిందను భరించేశావో ఆ నలుగురు చూసే రీతిగానే దేవుడు నిన్ను హెచ్చించి నీ సాక్ష్యమును గొప్ప చేస్తాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయనై ఉన్నాడు. అందుకొరకే ఈ సందేశం. మనుషులు తృణీకరించారని, మనుషులను బాధ పెడుతున్నారని నువ్వు బాధపడకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ చెడిపోయిన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని మరలా తిరిగి కట్టగలడు. నీ జీవితాన్ని మార్చగలడు. ఆమేన్.